హాయ్ ఫ్రెండ్స్. ఒక నన్ను అనుకోని పరిస్థితుల్లో ఒక అబ్బాయికి దగ్గరవుతుంది. అతని కోసం తన ఆధ్యాత్మిక జీవితానికి దూరమవుతుంది. తనకంటే వయసులో చిన్నవాడు కావడం వల్ల అతనికి స్నానం కూడా చేయిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు ఆమెకి అతని మీద ఫీలింగ్స్ ఏర్పడతాయి. అయితే అసలు ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. అదేంటంటే ఆ అబ్బాయి ఆమెకి కొడుకు వరుస అవుతాడు. అంటే అతను స్వయాన ఆమె చెల్లెలి కొడుకు. ఆమె అతన్ని వదిలిపెట్టి ఉండలేనంత దగ్గరైపోయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ అబ్బాయి కూడా ఆమెని వదిలి ఉండలేకపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. సో ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో ఒక 45 ఏళ్ల మహిళను చూపిస్తారు. ఆమె పేరు మెలీనా. ఆమె ఒక నన్. అదే కాక ఆమె గర్ల్స్ హాస్టల్ కి ఇన్ఛార్జ్ గా కూడా పనిచేస్తుంది. అయితే ఆమె హాస్టల్లో ఉన్నప్పుడు ఆమెకి ఒక ఫోన్ వస్తుంది. అందులో తన తండ్రి చనిపోయాడనే వార్త వింటుంది. తన తండ్రి చావుతో తన చెల్లి కొడుకు ఒంటరివాడైపోయాడు. అతని పేరు మైఖేల్. ఇతనికి 16 సంవత్సరాలు. ఇతను వాళ్ళ అమ్మ వదిలిపెట్టి వెళ్ళినప్పటి నుంచి తన తాత దగ్గరే పెరుగుతూ ఉంటాడు. అయితే మెలీనా ఒక నన్గానే ఉండి తన జీవితాన్ని గడపాలి అనుకునేది. కాకపోతే ఇప్పుడు తన మీద అతిపెద్ద భారం పడింది. అదేంటంటే తన చెల్లి కొడుకు ఆలన పాలన ఈమెనే చూడాలి. అందుకని ఎలీనా నన్ జీవితాన్ని, హాస్టల్ పనిని వదిలేస్తుంది. దేవుణ్ణి ప్రార్థించుకుని రాత్రి తన చెల్లి కొడుకు ఫొటోస్ చూస్తుంది. ఉదయాన్నే ట్రైన్ పట్టుకుని ఊరికెళ్ళి తన తండ్రి అంతిమ సంస్కారాల్లో పాల్గొంటుంది. అక్కడ తన చెల్లి కొడుకు మైఖేల్ని కలుస్తుంది. మైఖేల్ వాళ్ళ తాత మరణంతో చాలా కృంగిపోయి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తనకు తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ తెలీదు. అంతా వాళ్ళ తాతనే చూసుకునేవాడు. ఆయన కూడా ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు. ఇక నుండి మైఖేల్ మెలీనా దగ్గరే ఉండాలి. రాత్రి మైఖేల్ దగ్గరికి మెలీనా టీ, బిస్కెట్స్ తీసుకొస్తుంది. మైఖేల్ తినడానికి ఇష్టపడడు. అప్పుడు మెలీనా లేచి తిను, ఇక నుంచి మనం ఇద్దరం ఈ ఇంట్లోనే కలిసి ఉండాలని సర్ది చెప్తుంది. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటుంది. వెంటనే మైఖేల్ లేచి టీ తాగుతాడు. అప్పుడు మెలీనా చూపు మైఖేల్ కాళ్ల మీద పడుతుంది. అతని కాళ్లకు దెబ్బలు తగిలుంటాయి. మైఖేల్ని బాత్రూంలోకి తీసుకువెళ్లి తన కాళ్ళని శుభ్రం చేస్తుంది. అప్పుడు ఈమెకి మైఖేల్ చాలా రోజుల నుండి స్నానం చేయలేదని అర్థమవుతుంది. అతని శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అందుకే ఆమె అతనికి స్నానం కూడా చేస్తుంది. ఆ తర్వాత మైఖేల్ని తీసుకెళ్లి పడుకోబెడుతుంది. తర్వాత రోజు వాళ్ళ ఇంటికి ఒక మహిళా ఎన్జిఓ వస్తుంది. మెలీనాతో ఆ మహిళ, మీరు మైఖేల్ని చూసుకోలేకపోతే మాకు చెప్పండి, మేము ఒక అనాథాశ్రమంలో వదిలిపెడతాము, అక్కడ అతన్ని ఎవరైనా దత్తత తీసుకుంటారు అంటుంది. అప్పుడు మెలీనా ఆమెతో, మీరేం బాధపడకండి, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండి నేను మైఖేల్ని చూసుకుంటాను అని చెప్తుంది. తర్వాత మైఖేల్ ఆ మహిళ గురించి అడుగుతాడు. ఆమె ఒక ఎన్జిఓ అని చెప్పిన తర్వాత మైఖేల్, నేను అనాథాశ్రమానికి వెళ్ళను అంటాడు. అప్పుడు మెలీనా, ఆ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్తుంది. అప్పుడు మెలీనా ఆలోచించుకుంటూ, నేను గనక ఆ ఎన్జిఓ మహిళతో పాటు మైఖేల్ని పంపితే అతనికి ఒక ఫ్యామిలీ దొరుకుతుంది అనుకుంటుంది. అలా చేస్తే మైఖేల్ హ్యాపీగా ఉండడు, తనని మోసం చేసినట్లవుతుంది అనుకుంటుంది. అలా ఆలోచనలో పడిపోతుంది. అయితే మైఖేల్ స్కూల్కి వెళ్లకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాడు. ఈ విషయం మెలీనాకి తెలిసి మైఖేల్ని తిడుతుంది. రాత్రి మెలీనా పడుకున్నప్పుడు ఆమె దగ్గరికి మైఖేల్ పడుకోవడానికి వస్తాడు. మైఖేల్ ఆమెకు, నాకు అక్కడ చెడ్డ కలలు వస్తున్నాయని చెప్తాడు. మైఖేల్ దుప్పటి కూడా తడిపేసుంటాడు. అయితే అతను అక్కడ పడుకోవడం ఆమెకి ఇష్టం ఉండదు. కానీ వేరే అవకాశం లేదు కాబట్టి తన దగ్గరే మైఖేల్ని పడుకోనిస్తుంది. ఆ తర్వాత మెలీనాకి మైఖేల్ గురించి చెడ్డ ఆలోచనలు వస్తాయి. మెలీనా మైఖేల్కు స్నానం చేపిస్తున్నప్పటి సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి. మరుసటి రోజు ఆమె దేవుడిని ప్రార్థించుకుంటూ ఉంటుంది. దేవుణ్ణి క్షమాపణ కోరుకుని నువ్వే ఒక దారి చూపియమని చెప్తుంది. ఈ విషయం గురించి ఆలోచించి ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన మైఖేల్ కాళ్ళని చూసి మళ్ళీ అతన్ని తీసుకెళ్లి స్నానం చేస్తుంది. మెలీనా స్నానం చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి కడుపు మీద ఉన్న మచ్చలు చూస్తుంది. అతని కడుపు మీద ఎర్రగా కందిపోయిన మచ్చలుంటాయి. మైఖేల్ ఆమెని గాయాలు ముట్టుకొనివ్వడు, సిగ్గుపడుతూ ఉంటాడు. మెలీనా మైఖేల్కి ఇన్ఫెక్షన్ అయిందని గమనిస్తుంది. రేపు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్తుంది. అయితే తర్వాత కూడా ఆమెకి ఇవే ఆలోచనలు వస్తాయి. అయితే ఇప్పుడు మెలీనా తన తొడభాగానికి ఇనుప తీగను కడుతుంది. ఆమెకి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు తనని తాను పనిష్ చేసుకోవాలి అని అలా కట్టుకుంది. ఈ సీన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఈ మధ్యనే వచ్చిన మంగళవారం సినిమాలో హీరోయిన్ కూడా ఇలాగే చేతికి రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఫీలింగ్స్ వచ్చినప్పుడు అలా లాగి
తనని తాను శిక్షించుకుంటూ ఉంటుంది. సో 2 సీన్‌లు చాలా దగ్గరగా ఉన్నాయి. ఎవరిని ఎవరు కాపీ చేశారో గానీ సీన్ మాత్రం బాగా పండింది. మెలీనా దేవుడితో ప్రార్థిస్తూ నేను మైకేల్‌కి స్నానం చేయించేటప్పుడు వచ్చిన ఆలోచనలన్నీ నా మనసు నుంచి పోవాలని ప్రార్థిస్తుంది. మరుసటి రోజు మెలీనా మైకేల్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్తుంది. డాక్టర్ మైకేల్‌ని పరిశీలించిన తర్వాత తనకు కొన్ని మందులిచ్చి పంపిస్తాడు. వాళ్ళింటికొచ్చిన తర్వాత మైకేల్‌ని మెలీనా చాలా బాగా చూసుకుంటుంది. మైకేల్‌కి కూడా మెలీనా చాలా బాగా నచ్చుతుంది. అయితే మెలీనా పని మీద బయటకు వెళ్లాల్సొస్తుంది. అప్పుడు మైకేల్ ఒక్కడినే వదిలి వెళ్ళాలి అనుకోదు. అందుకని ఆ అబ్బాయిని కూడా తన వెంట హాస్టల్‌కి తీసుకెళ్తుంది. అక్కడ ఆమె ఇంతకుముందు పనిచేసేది. అక్కడొక సీనియర్ నన్ను మెలీనాని కలుస్తుంది. ఆమెకి ఈమె పరిస్థితి గురించి వివరిస్తుంది. ఆమె మైకేల్‌తో ఏం ఫీల్ అవుతుందో అది కూడా చెప్పేస్తుంది. అప్పుడు సిస్టర్ మెలీనాతో నాకు తెలుసు మీ నాన్న చనిపోయిన తర్వాత మైకేల్‌ని చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే పడిందని. అయితే నువ్వు నిరాశ పడకుండా భగవంతుణ్ణి ప్రార్థన చేసుకో అంటుంది. నువ్వు నీ మీద కూడా దృష్టి పెట్టుకో. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో అంటుంది. ఆ తర్వాత మెలీనా మైకేల్‌ని తీసుకుని తన సొంత ఊరికొచ్చేస్తుంది. రాత్రి మైకేల్ నిద్రపోయేటప్పుడు మెలీనాని నాకు జోకొట్టు నేను నిద్రపోతాను అంటాడు. కొంతసేపటికి మైకేల్ నిద్రపోతాడు. ఆమె అలాగే వీపు మీద వేలుతో రుద్దుతూ ఉంటుంది. అలా ఆమె కూడా అతని దగ్గరే పడుకుని నిద్రపోతుంది. పొద్దున్నే లేచి చూసేసరికి ఆమె తన పక్కనే పడుకునుంటుంది. ఇది చూసి ఆమెకి కోపం వస్తుంది. మైకేల్‌ని వదిలి ఆమె ఉండలేకపోతుంది. చూస్తూనే ఆమె మైకేల్‌కి చాలా దగ్గరైపోతుంది. కాకపోతే ఇంతకు ముందు ఆమె నన్ కావడం వల్ల ఎప్పుడూ మగపిల్లాడితో ఇలాంటి అనుభవం ఆమెకి కలగలేదు. మైకేల్‌తో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఈమె ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆమెకి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్‌లో తెలిసిన విషయం ఏంటంటే మెలీనా చెల్లి రేపు తన ఇంటికొచ్చి తన కొడుకుని తీసుకెళ్లిపోతుంది అని తెలుస్తుంది. ఇక మళ్ళీ మెలీనా బాధలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మెలీనా తన లాయర్‌కి ఫోన్ చేస్తుంది. తన చెల్లి మైకేల్‌ని తీసుకుని వెళ్ళవచ్చా అని అడుగుతుంది. లాయర్ మైకేల్‌కి ఇష్టం ఉంటే తీసుకువెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు అని చెప్తాడు. అయితే మెలీనా మైకేల్ తన తల్లి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటోంది. ఎందుకంటే మైకేల్‌ని చాలా రోజుల క్రితమే ఆమె వదిలి వెళ్ళిపోయి ఉంటుంది. మరుసటి రోజు మెలీనా మైకేల్‌ని బయటకు తీసుకెళ్లి షాపింగ్ చేయిస్తుంది. మైకేల్ వాళ్ళ అమ్మ తీసుకెళ్లడానికి వస్తే వెళ్ళకూడదు అని. తర్వాత రోజు మెలీనా ఇంటికి తన చెల్లి వస్తుంది. మైకేల్ గురించి అడుగుతుంది. మెలీనా తన స్కూల్‌కి వెళ్ళాడు అని చెప్తుంది. అప్పుడు మైకేల్ అమ్మ నేను అనుకోని పరిస్థితుల్లో వాణ్ణి వదిలి వెళ్లాల్సి వచ్చింది. నేను నా భర్తకు విడాకులిచ్చి వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా లైఫ్ హ్యాపీగా ఉంది అంటుంది. అందుకే ఇప్పుడు నా కొడుకుని నాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్తుంది. తర్వాత ఒక కార్డు ఇచ్చి మైకేల్ వచ్చిన తర్వాత తనని ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత తన కొత్త భర్తతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మైకేల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ మైకేల్ కోసం వచ్చిందని ఫోన్ చేయమని చెప్పిందని మైకేల్‌కి చెప్పదు. మైకేల్ రాత్రి పడుకున్నప్పుడు మెలీనా తన దగ్గరికి వచ్చి ప్రేమగా చూస్తుంది. తన కాళ్ల దగ్గర తలపెట్టి ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయం మైకేల్ స్కూల్ వ్యాన్ అతని కోసం వస్తుంది. కానీ మెలీనా మైకేల్‌ని నిద్రలేపదు. ఎందుకంటే ఒకవేళ మైకేల్ స్కూల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కలుస్తుందేమో అనుకుంటుంది. కొంచెం సేపటికి మైకేల్ నిద్రలేచి మెలీనాని తిడతాడు. నాకు ఈరోజు స్కూల్లో ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. నేను బస్లో వెళ్లాల్సింది. నన్నెందుకు లేపలేదని ఆమెపై అరిచి నాకు ఏమవుతుందో అని నీకు భయం ఉంటే నాకు ఒక ఫోన్ కొనివ్వు అని స్కూల్కి వెళ్తాడు. మ్యాచ్ కూడా ఆడతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మైకేల్ ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. మెలీనా కూడా మ్యాచ్ చూడ్డానికి వచ్చింది. మైకేల్ ఆ అమ్మాయితో మాట్లాడడం చూసి మెలీనా జెలస్గా ఫీల్ అవుతుంది. మెలీనా మైకేల్ని తీసుకుని బస్లో వెళ్తూ ఉంటుంది. అప్పుడు మెలీనా మైకేల్కి ఒక ఫోన్ కూడా ఇస్తుంది. అది చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే మరుసటి రోజు మైకేల్ తల్లి స్కూల్ దగ్గరకు వచ్చి తన పరిస్థితి గురించి ఎందుకు తనని వదిలి వెళ్లాల్సి వచ్చిందో వివరిస్తుంది. ఇలా వీళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటారు. మైకేల్ అమ్మ తన భర్తని మైకేల్కి పరిచయం చేస్తుంది. తర్వాత వాళ్ళు ముగ్గురు బయట భోజనం కూడా చేస్తారు. మైకేల్తో నువ్వు నాతో వచ్చేయి అంటుంది. కొన్ని రోజుల క్రితం నేను మీ ఇంటికి వచ్చాను. నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు. వచ్చాక ఫోన్ చేయమని అక్కకి చెప్పాను కదా అంటుంది. ఆ తర్వాత మైకేల్ని వాళ్ళు తన ఇంటి దగ్గర వదిలిపెడతారు. రాత్రి మైకేల్ తన తల్లి దగ్గరికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న ఫోటో ఆల్బమ్ చూస్తాడు. అతనితో తన తల్లి దిగిన ఫోటో ఒక్కటి కూడా ఉండదు. అప్పుడు మెలీనా ఒక్కదాన్నే వదిలి వెళ్ళాలి అనుకోడు. ఎందుకంటే ఆమె ఇన్ని రోజుల నుండి ఇతన్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంది. నైట్ మైకేల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి పార్టీకి వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో మాట్లాడి ముద్దులు కూడా పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఫుల్లుగా తాగుతాడు. ఇక తనొక్కడే ఇంటికి వెళ్లే పరిస్థితిలో లేడు. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ మైకేల్ని ఇంటి దగ్గర వదిలిపెడతారు. మెలీనా మైకేల్ని ఇంట్లోకి తీసుకువెళ్తుంది. అతని మత్తు వదలడానికి మెలీనా స్నానం చేస్తుంది. మత్తులో మైకేల్ మెలీనాని ముద్దు పెట్టుకుంటాడు. మెలీనా అతని చెంప చెడుమనిపిస్తుంది.
పొద్దున్నే జరిగిన దానికి దేవుడికి క్షమాపణ చెప్తుంది. మైకేల్ రెడీ అయ్యి తన బట్టలు తీసుకుని ఇంటి నుంచి వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావని మెలీనా అడుగుతుంది. మైకేల్ మా అమ్మ నా కోసం వచ్చిందని నాకెందుకు చెప్పలేదు అంటాడు. అందుకు మెలీనా నువ్వంటే నాకిష్టం, నిన్నొదిలి నేను ఉండలేను, అందుకే చెప్పలేదు అంటుంది. అయినా కూడా ఆమె మాట వినిపించుకోకుండా అతను ఇంటి నుంచి బయటికి వెళ్లి వాళ్ళ అమ్మ కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసి మెలీనా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇక మైకేల్కి తన తల్లి వాళ్ళ బాబాయ్ ప్రవర్తన అస్సలు నచ్చదు. మైకేల్ వాళ్లతో నాకు ఆకలిగా ఉంది, బయటికెళ్ళి డిన్నర్ చేద్దామంటాడు. అప్పుడు వాళ్ళమ్మ నువ్వు డబ్బులు తీసుకెళ్లి బయట తినేసిరా అంటుంది. ఇది విని మైకేల్ బాధపడతాడు. ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేశాను అనుకుంటాడు. అక్కడ నుండి బయటకొచ్చి బస్లో మెలీనా దగ్గరికి బయలుదేరతాడు. అయితే మైకేల్ ఇంటి నుండి వెళ్ళాక మెలీనా బాధలో తను అందరిలాగా మారాలి అనుకుంటుంది. ఒక మంచి డ్రెస్ తీసుకుని బార్కి వెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తిని కలుస్తుంది. అతనితో మాట్లాడుతూ ఫుల్లుగా తాగుతుంది. ఈమె పరిస్థితి చూసి అతను ఇంటి దగ్గర వదిలిపెడతాను అంటాడు. కానీ మెలీనా నేను నీతో పాటు ఉండాలనుకుంటున్నాను అంటుంది. ఆమె అతని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందని ఆమెని కార్లో కూర్చోపెట్టుకుని ఎవ్వరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరు కిస్ చేసుకుంటారు. కొంతసేపటికి ఆమె ఇది తప్పని గ్రహించి అతన్ని ఆపాలి అనుకుంటుంది. కానీ అతను ఆపుకోలేక తప్పు చేసేస్తాడు. ఆ తర్వాత మెలీనాని ఆమె ఇంటి దగ్గర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటికే ఇంటికి చేరుకున్న మైకేల్ బయటికి వచ్చి మెలీనాని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. అతని చేతులతో ఆమెకి స్నానం చేయిస్తాడు. ఇంతకు ముందు మెలీనా మైకేల్కి స్నానం చేయించేది. ఇప్పుడు మైకేల్ ఆమెకి స్నానం చేయించాల్సి వచ్చింది. మెలీనా మైకేల్ ఆకర్షణలో పడిపోయింది. తనని విడిచి ఉండలేని పరిస్థితికి వచ్చింది. ఇంతకు ముందు నన్గా ఉన్నప్పుడే మెలీనా లైఫ్ బాగుండేది. మైకేల్ కోసం బయటికి వచ్చి తనకి అలవాటైంది. అలాగే క్లబ్లో వ్యక్తితో తప్పు కూడా చేసింది. సాధారణ మనుషుల్లాగానే మెలీనా జీవితం మారిపోయింది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.